వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగూడెం సిఆర్ క్లబ్ లో కంపెనీ లెవెల్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ పోటీలు ప్రారంభం. మునిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. అందరూ చెట్లు నాటాలి, స్వచ్ఛతా సేవ భాగంగా చోరగుడి జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి భారీ ర్యాలీ. బళ్ళారి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ మధూరు, కొత్తపల్లి మండల కేంద్రాలలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ. సిసిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వాన పత్రం. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల పనితీరు. చైతన్య యోజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వేలం పాటలో భారీగా పలికిన వినాయకుడి లడ్డు. సంప్రదాయబద్ధంగా వినాయకుడి శోభయాత్ర. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వర్క్ అండ్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ కార్పొరేట్ ఆధ్వర్యంలో కంపెనీ లెవెల్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ 2024-25 సంవత్సరానికి కొత్తగూడెం సిఆర్ క్లబ్ లో మంగళవారం ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 17-18 తేదీలలో జరగనున్న ఈ పోటీలకు సింగరేణి జిల్లాల పురుషులు, మహిళలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి శామ్యుల్ సుధాకర్, జిఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ ఆర్సీ హాజరయ్యారు. నమస్తే, నా పేరు గాల రాజయ్య. సింగరేణి పార్ట్ 1 నుంచి నేను ఫిటర్గా పనిచేస్తున్నాను. గత 97 నుంచి నేను ఈ పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాను. ఈరోజు వరకు కంపెనీ ఇచ్చిన మా తోటి అధికారులు, ఉద్యోగస్తులు అందరికి సహకారంతో 18 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్ సంపాదించాను. పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్లో 2 సార్లు పబ్లిక్ సెక్టర్ వెళ్ళాను. ఒకటి విలాయ్, ఒకటేమో కోల్కతా. 2 సార్లు కంపెనీ నన్ను పబ్లిక్ సెక్టర్ పంపించడం జరిగింది. ఆ రికార్డ్ వచ్చేసి 220 స్క్వాట్ చేసిన నేను పబ్లిక్ సెక్టర్లో. 210 డెడ్ లిఫ్ట్ చేశాను, 110 బెంచ్ ప్రెస్ చేశాను. మరియు దీంట్లో నాకు అప్పుడున్న జిఎంఓ 97లో వేసినప్పుడు ఆ రికార్డ్ చూసి నాకు సర్ఫేస్ జాబ్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు అయితే ఇప్పుడు నేనంటే క్రీడాకారులు చేస్తున్నారు కదా, ఇప్పుడు అందరి కోరిక అదే, కొంచెం మంచి మెడల్ సంపాదించిన వాళ్ళకి కొంచెం సర్ఫేస్ జాబ్ ఇచ్చి, లేదా క్లబ్లలోనో లేదా స్విమ్మింగ్ పూల్స్లో, కొన్ని చోట్ల జిమ్స్లోనో అలా అటాచ్మెంట్ చేస్తే ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది, కొంతమంది యువ క్రీడాకారులు తయారు చేసిన అవకాశం ఉంటుంది అనేది మా కోరిక. ఇప్పుడు కంపెనీ కొంచెం కూడా ఇలాంటి అడుగుతున్నాము. నా వరకు అయితే కంపెనీ నుంచి నాకు బాగా సహకారం అందింది. నాకు ఈ విషయంలో వెరీ సాటిస్ఫై. కూడా నేను ఇలా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాను. దాని ప్రాక్టీస్ కంటిన్యూ వచ్చాం మేము. మళ్ళీ ఈసారి వచ్చే కోలికలు కూడా మెడల్స్ కొట్టాలని మేము ఆశిస్తున్నాం. అట్లా టీమ్ ఛాంపియన్షిప్ రావాలి కూడా మా క్రీడాకారులందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సింగరేణి టీమ్ ఛాంపియన్స్ తీసుకురావాలని. థ్యాంక్ యూ సార్. మునిపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామలింగం, ఎంఈఓ దశరథ్, యాదగిరి, ఎంపీడీఓ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా సేవ భాగంగా చోరగుడి గ్రామ సర్పంచ్ కందిమల్ల పూర్ణకుమారి, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది ఘనంగా ఏర్పాటు చేశారు. చోరగుడి జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి భారీ ర్యాలీ నిర్వహించి స్వచ్ఛత పట్ల అవగాహన కల్పిస్తూ గ్రామీణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు. అందరూ చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. చోరగుడి గ్రామానికి పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవులు 50,000 రూపాయల విలువ గల మొక్కలను అందించారు. 67వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 67 కృష్ణపట్నం బళ్ళారి జాతీయ రహదారిపై దొడ్ల డైరీ సమీపంలో బైక్ మీద వెళ్తున్న 2 యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమం, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్ కు తరలించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ
ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. మద్దూరు కొత్తపల్లి మండల కేంద్రాలలో మంగళవారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ మద్దూరు కొత్తపల్లి మండల కేంద్రాలలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. గతంలో ఇదే ముఖ్యమంత్రి తెలుగుదేశంలో ఉన్నప్పుడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడని, ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు ద్వారా రాహుల్ గాంధీ దగ్గర మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వంచర్ల గోపాల్, మధుసూదన్ రెడ్డి, నాయకులు వీరారెడ్డి, నెల్లి రాములు, బి శివకుమార్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మద్దూరు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా ప్రజలు పాల్గొన్నారు. చేగుంట పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డికి ఆహ్వాన పత్రాన్ని CCL టోర్నమెంట్ కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో CCL కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ముకిత్, వైస్ ప్రెసిడెంట్ CCL టోర్నమెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జిల్లాలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో రంగారెడ్డి జిల్లాలోని అన్ని రంగాల ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ కాలేజీలకు 17వ తేదీన సెలవు ప్రకటించింది. అయినా ప్రైవేట్ స్కూల్లో ఒకటైన శంకర్పల్లికి చెందిన నారాయణ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా యథేచ్ఛగా స్కూల్ను నిర్వహించారు. ఈ విషయంపై మండల విద్యాధికారి అక్బర్ ను వివరణ కోరగా మంగళవారం రోజున శంకర్పల్లిలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ విధంగా ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా స్కూల్స్ యథావిధంగా నడుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా PDSU ప్రధాన కార్యదర్శి K. రాజేష్ ఈ విషయంపై స్పందించారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పనిచేసిన నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలపై జిల్లా విద్యాధికారి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ మేనేజ్మెంట్ అయిపోయిందా? ఇలా వర్కింగ్ అంటే దేనికోసం? ఎగ్జామ్స్ ఈరోజు ఎగ్జామ్స్ కోసం అంటే ప్రభుత్వం ఇచ్చింది కదా, ఫాలో అయ్యాం సార్. ఈరోజు అంటే ప్రభుత్వం ఇచ్చింది కదా, దానికి ఫాలో కదా. మేము మేనేజ్మెంట్ని ఫాలో అవ్వాలి, మేనేజ్మెంట్ ఫాలో అవుతుంది. ఇందులో ఇచ్చాము సెకండ్ సాటర్డే అండ్ మండే కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అంటే అన్ని స్కూళ్ళకి లేవా?
మాకు మేనేజ్మెంట్ ఎగ్జామ్స్ అంటే అన్ని స్కూళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయా? ఉండొచ్చు. థ్యాంక్ యూ. సంగారెడ్డి పట్టణంలో పాత బస్టాండ్ సమీపంలో చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మంగళవారం రాత్రి లడ్డూ వేలంపాట రికార్డు స్థాయిలో పలికింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమారుడు భరత్ రెడ్డి 15 లక్షలకు లడ్డూను వేలంలో సొంతం చేసుకున్నారు. డీజే సౌండ్ లేకుండానే సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గ పరిధిలోని సాంప్రదాయబద్ధంగా వినాయకుడి శోభయాత్ర కొనసాగింది. మేళతాళాలతో బుజ్జగణపయ్యను గంగమ్మ ఒడికి తరలించారు. రణాగోన ధ్వనులు లేకుండా భక్తి శ్రద్ధలతో శోభయాత్ర కొనసాగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జైరాబాద్ విద్యుత్ కాలనీ నుంచి మట్టి గణేష్ 15 సంవత్సరాల నుంచి మొత్తం ఇదే వినాయకునికి మేము మా కాలనీలో మహిళలు మరియు పురుషులు ఏకంగా ఈ ఒక సాంస్కృతిక నృత్యాలతో మరియు నిమజ్జనానికి 11 రోజులు చేసి నిమజ్జనానికి ఆ యొక్క విద్యుత్ కాలనీలో అందంగా వైభవంగా గత సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. జైరా తాలూకా కానీ మరి కానీ మొట్టమొదటి ప్రైజ్ వస్తుంది. ముఖ్యంగా మహిళలకు ధన్యవాదాలు చెప్పాలండి. వాళ్ళు ప్రత్యేకంగా తీసుకొని 11 రోజులు భక్తి శ్రద్ధతో పూజలు, పునస్కారాలు మరియు కుంకుమార్చన మరియు శ్రీ గణేశాయనమ. మా విద్యుత్ కాలనీ 15 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా మొదటి బహుమతి ఉందండి. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో గోగ్రీన్ గణేష్ ద్వారా 70,000 బహుమతి మేము పొందడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే పర్యావరణ గణేష్. మేము ప్లాస్టిక్ వాడడం, సాంప్రదాయబద్ధంగా ప్రతిరోజు కూడా లలిత సహస్రనామాలు, హనుమాన్ చాలీసా ప్రతిరోజు మహిళలు చదువుతూనే ఉండాలి. విష్ణు సహస్రనామాలు రోజు ఒక కార్యక్రమం, ఒక యూనిఫామ్ తోటి ఒక అందరూ కూడా ఒక కలిసి మెలిసి చిన్న పిల్లవాడి నుండి ముసలి ముసలి దాకా ప్రతి ఒక్కరు కూడా అక్కడ పాల్గొంటారండి. వాళ్ళ పిల్లలు కూడా మాతో పాటు వాళ్ళు కూడా వాళ్ళు చందా వేసుకొని విడిగా వాళ్ళు కూడా ఒక గణేష్ కూర్చోబెట్టుకుంటారు. ఇక్కడ ఏంటిదంటే మా దగ్గర ముఖ్యంగా మహిళల పాత్ర ఎక్కువ. ప్రతిరోజు వాళ్ళు వినాయకుడిని తీసుకొని వచ్చింది మా విద్యుత్ నగర్ కాలనీ. మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు జైరాబాదే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా ఆదర్శంగా తీసుకున్నారు కాబట్టి మాకు చాలా చాలా సంతోషం. విద్యుత్ కాలనీ అందరూ మహిళలు నాటిగా అంటే ఒకరికి ఒకరు నాటిగా చాలా గొప్పగా జరుపుకుంటారండి. ఇది మన గణేష్ పండుగనే కాకుండా ప్రతి నెల చంద్రజ్యోతి కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇట్టి కార్యక్రమానికి మా విద్యుత్ కాలనీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఇటువంటి మాకు ఆదర్శంగా వేరే వాళ్ళు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొత్తగూడెం సిఆర్ క్లబ్ లో కంపెనీ లెవెల్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ పోటీలు ప్రారంభం. మునిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. అందరూ చెట్లు నాటాలి, స్వచ్ఛతా సేవ భాగంగా చోరగుడి జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి భారీ ర్యాలీ. బళ్ళారి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ మద్దూరు, కొత్తపల్లి మండల కేంద్రాలలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ. సిసిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వాన పత్రం. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల పనితీరు. చైతన్య యోజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వేలంపాటలో భారీగా పలికిన వినాయకుడి లడ్డు. సాంప్రదాయబద్ధంగా వినాయకుడి శోభయాత్ర. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.